హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను వచ్చేసి అక్బర్ షేక్ ఆల్ వీడియోస్. సో గైస్, ముందుగా ఎవరైతే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నారో వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. సో ఈరోజు అయితే అక్బర్ పోల్ట్రీ ఫామ్ నాలెడ్జ్ గురించి. ఈరోజుకి మన బర్డ్స్ వచ్చేసి 21 డేస్. సో 21 డేస్లో ఏం మేనేజ్ చేయాలి, ఏమేమిటి అనేది ఈరోజు అయితే ఈ వీడియోలో మనమైతే తెలుసుకుందాం. సో అలాగే వచ్చేసి ఇప్పుడు పరదా మేనేజ్మెంట్ ఏంటంటే, సో నైట్ అయితే నేనైతే సో కింది పరదాలు అనేటివి 2 అయితే వేసించాను. సో ఇంకా దించలేదు. సో ఇప్పుడు ఇంకో 1 అవర్ తర్వాత మనం దించుకోవాలి. సో ఇప్పుడు మనం చేసే పని ఏంటంటే, సో మెయిన్ సో షెడ్లోకి మనం ఎంట్రీ కాగానే ఒక రౌండ్ అయితే మొత్తం షెడ్ మొత్తం తిరగాలి. సో తిరిగి ఎక్కడైతే మోర్టాలిటీ ఉన్నదో అక్కడ ముందుగా మనం అయితే చెక్ చేసుకోవాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు చూస్తున్నారు కదా, ఇప్పుడైతే మనం రౌండ్ వేస్తుంటే సో మోర్టాలిటీ అనేది సో ఏ విధంగా ఉంటాయి అనేది సో మీకైతే చూపిస్తున్నాను. చూశారు కదా, ఇలా ఇది చనిపోయింది. సో అలా ఈ చనిపోయిన దాన్ని మనమైతే తీసుకోవాలి. సో నేనైతే తీసుకున్నాను. అలాగే వచ్చేసి ఇది వీక్ బర్డ్స్ చిన్నది. సో ఈ విధంగా ఇవి కూడా తీసేసుకోవాలి. సో మనకు కనిపించినప్పుడు, సో టైంకి అవి కనిపించినప్పుడు మనకు తీసుకొని వీక్ పొజిషన్లో వేస్తేనే మంచిగా ఉంటుంది. ఎందుకంటే వీటి కొరకే టైం కేటాయించి మనం వీక్స్ని వెతికితే అవి దొరకాయి. సో అలా మనం మోర్టాలిటీ సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే తీసుకొని మనమైతే సో వీక్ పార్టిషన్ దగ్గరనే మనం మోర్టాలిటీ కూడా వేసుకోవాలి. సో అవి సూపర్వైజర్ వచ్చినాక మనకు అవి ప్రాబ్లం ఏందనేది దాన్ని పోస్ట్ మార్టం చేసినాక తర్వాతనే మనకు రిజల్ట్ అనేది వస్తుంది. సో ఏం ప్రాబ్లం, ఏ విధంగా, సో ఎందుకు అది మోర్టాలిటీ అయిందని సో చెప్పగలుగుతాడు. ఓకేనా, ఇదండి మన వీక్ పార్టిషన్. సో ఇందులో మనకైతే ఇన్ని వీక్స్ అవుతున్నాయి. సో ఇందులో మంచి ఏంటి చెడు ఏందో ఇవి సూపర్వైజరే చెక్ చేస్తాడు. సో మరీ చిన్నవి ఉంటే తీసేస్తాడు కలిసి కింద. సో మనకైతే ఈ రోజుకైతే మనం షెడ్ మొత్తం తిరిగినాం. సో తిరిగినాక మనకు మోర్టాలిటీ వచ్చేసి 2 అయినాయండి. సో ఆ 2 సూపర్వైజర్ వస్తాడు. వచ్చినాక దాన్ని పోస్ట్ మార్టం అయితే చేస్తాడు. చేసినాక ఏంది అనేది చెప్తాడు. సో ఆ వీడియో అయితే నేనైతే షార్ట్ వీడియోలను అయితే పెడతా, మీరు తప్పకుండా చూడండి. సో ఎందుకు, ఏ ప్రాబ్లం వల్ల అది మోర్టాలిటీ అయింది అనేది. ఓకేనా, ఇంకోటి వచ్చేసి ఈరోజు అయితే మనమైతే వ్యాక్సిన్ వేయాలి. సో 3rd వ్యాక్సిన్ ఉంటుంది. సో అది ఇంకా సూపర్వైజర్ మనకైతే తీసుకొని రాలేదు. ఈరోజుకు 21 డేస్. సో అది కూడా కంపల్సరీ వేసుకోవాలి మనము. సో అలాగే వచ్చేసి మెడిసిన్ అంటే ఏం లేదండి ఇప్పుడైతే. సో అలాగే ట్యాంక్ అనేది క్లీన్ చేసుకోవాలి మనము. సో మొత్తం బ్యాచ్ మొత్తంలో మనం 3 టైమ్స్ మనం 3 డేస్ 3 సార్లు మనము ట్యాంక్ అయితే క్లీన్ చేసుకోవాలి. సో పైప్ లైన్ అయితే మనము S2O2 ఉంటుంది కదా, సో దాంతో మనం పైప్ లైన్ అయితే క్లీన్ చేసుకోవాలి. సో అలా ఎందుకు చేసుకోవాలని నేను ఎందుకు చెప్తున్నానంటే, సో పైప్ లైన్లో పాకురు ఇట్లా ఏదైనా ఉంటుంది కదా, సో అది అనేది క్లీన్ అవుతుంది కాబట్టి సో మనమైతే 3 సార్లు క్లీన్ అయితే చేసుకోవాలి కంపల్సరీ. సో అలా చేసుకుంటేనే మనకు చిక్స్ అనేది ఈక్వల్ అనేది ఉండదు. సో అది నార్మల్గా మనకు స్టార్టింగ్ అయితే సో చిన్నప్పుడే వస్తుంది. సో 15 డేస్ అలాగే వచ్చేసి 20 డేస్లో సో మనకు ఏం కాదులే అని మనం నిర్లక్ష్యం చేసినాం అనుకో, ఆ 30 డేస్లు కూడా వచ్చే ఛాన్సులు ఉంటాయి. సో జాగ్రత్త ఉండాలి ఈక్వల్తోని. సో అలాగే ట్యాంక్ క్లీన్ అయినాక మనం శానిటైజర్ ఏదనేది యూజ్ చేస్తున్నామంటే మనం అస్టిక్ యాసిడ్ అండ్ ఆక్వా ట్యాబ్. సో ఇవి 2 అయితే కంపల్సరీ మనం యూజ్ చేసుకోవాలి. సో అలా ఇవి 2 యూజ్ చేసుకుంటేనే మనకు సో చిక్స్ అనేది సో ఎలాంటి ప్రాబ్లమ్స్ అనేది ఉండవు. ఓకేనా ఫ్రెండ్స్, సో ఈరోజుకైతే నేనైతే మేనేజ్మెంట్ ఈ విధంగా ఉంది. సో మీకు ఏదైనా డౌట్లు అనేది ఉంటే నాకు కామెంట్ రూపంలో కామెంట్ పెట్టండి. సో నేనైతే మెసేజ్ పెడతాను. ఓకేనా, ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ పెట్టండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.